ఇలాంటి కలర్ రబ్బర్ బ్యాండ్స్ తోటి పెట్టుకుని ఇట్లా సెట్ చేసుకుంటే మనకి కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇదే ప్లేస్లో ఇంకా స్టోన్స్ అలాంటి చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇట్లా అప్లై చేసి ఇక్కడ పెట్టచ్చు. కానీ నేను మాత్రం ఇంతే ఇట్లా వదిలేస్తున్నా. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు ఇట్లా ఈజీగా రబ్బర్ బ్యాండ్స్ తోటి, కలర్ఫుల్ రబ్బర్ బ్యాండ్స్ తోటి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వేసుకునే హెయిర్ స్టైల్, ఫ్రంట్ సైడ్ మంచిగా లుక్ కనిపించే హెయిర్ స్టైల్. ఇంకా ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ అయినా ఇంకా ఏం పెట్టుకోవచ్చు ఆప్షన్. కొన్ని హెయిర్ స్టైల్ చిన్న ఇట్లా హెయిర్స్ తీసుకొని క్లిప్ పెట్టుకున్నాం అనుకో, ఫ్రంట్ సైడ్ అసలు వేసే కనిపించే ఇట్లా టైట్గా కనిపిస్తాను. అట్లా కాకుండా ఫ్రంట్ సైడ్ కొంచెం హెయిర్స్ ఇట్లా ఫ్రంట్ సైడ్ వచ్చి మళ్ళీ ఫేస్ మీదకి ఎక్కువ రాకుండా, ఫేస్ మీదకి హెయిర్స్ వచ్చి డిస్టర్బ్ చేయకుండా ఉండే హెయిర్ స్టైల్ ఈరోజు మీతో షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ హెయిర్ స్టైల్ కోసమని స్ట్రేట్ పాపడ ఏం లేదు, రోజు ఎప్పుడు స్ట్రేట్ పాపడ అవుతుంది. నేను ఇటు సైడ్ పాపడ వేసుకుంటాను. ఓకే, సో ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని హెయిర్స్ తీసుకొని ఇట్లా హెయిర్స్కి ఇలాంటి రబ్బర్ బ్యాండ్ తోటి కొంచెం 1/2 ఇంచు 1.5 ఇంచు లెంత్ తోటి గ్యాప్ వదిలిపెట్టి ఇట్లా హెయిర్ స్టైల్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇట్లా 2 ఇంచెస్ గ్యాప్ తోటి హెయిర్స్ వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక రబ్బర్ తోటి ఇట్లా టై చేయాలి. చేసిన తర్వాత కొంచెం ఇట్లా గడ్డగా అనిపించేటట్టు ఇక్కడ కూడా ఫస్ట్లో కూడా ఇట్లా కొంచెం సెట్ చేసుకోవాలి. సో ఇంకా లాస్ట్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో, తర్వాత లాస్ట్ పింక్ కలర్ తోటి నేను ఇలాంటి కలర్ రబ్బర్ బ్యాండ్స్ తోటి ఇట్లా సెట్ చేసుకుంటే మనకి కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇట్లా ఓకే, ఇట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ అంతే. ఇవైతే ఇట్లా వదిలేసిన నెక్స్ట్ సెట్ చేస్తా. సేమ్ ఇంత ఇటు లెఫ్ట్ సైడ్ ఇలా హెయిర్ స్టైల్ వేసుకున్నాము, అలానే రైట్ సైడ్ కూడా వేసుకుంటే వస్తుంది. ఓకే, ఇట్లా గ్రీన్ కలర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లెమన్ ఎల్లో, లాస్ట్ పింక్ కలర్,
ఇట్లా ఈజీగా ఎవరి వాళ్ళే వేసుకోవచ్చు, ఎవరి హెల్ప్ లేకుండా వేసుకోవచ్చు. ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇటు సైడ్ సెట్ చేసుకున్నాం కదా, అలానే ఇక్కడ కూడా ఇట్లా కొంచెం ఇట్లా అంటే వాల్యూ అనిపిస్తుంది అంతే. ఓకే, ఇలా అయితే 2 సైడ్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మంచిగా సెట్ చేసుకున్నా. ఇట్లా వదిలేసిన బాగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది రబ్బర్ బ్యాండ్. కానీ నేను మాత్రం వీటిని ఇట్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం సెట్ చేసుకున్న హెయిర్స్ని ఇంత లూజ్గా అంటే ఇట్లా మన ఫ్రంట్ సైడ్ కనిపించాలి, ఇవి కనిపించేలాగా చూసుకొని మంచిగా కలర్ఫుల్గా మంచి స్టోన్స్ ఉన్న క్లిప్తో అయినా సరే ఇంకా ఎలానా సెట్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఈ రామా గ్రీన్ బటర్ఫ్లై క్లిప్ తోటి సెట్ చేసుకుంటాను. ఇష్టం ఉండే మంచి మంచి ఫ్లవర్స్ తోటి ఉండే క్లిప్స్ తోటి అయినా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని సారీస్ పైనకి వేసుకున్నాం అనుకో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇదే ప్లేస్లో ఇంకా స్టోన్స్ అలాంటి చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇట్లా అక్కడ వేసి ఇక్కడ పెట్టచ్చు. కానీ నేను మాత్రం ఇంతే ఇట్లా వదిలేస్తున్నా. చూడండి, ఇట్లా ఈజీగా మంచిగా వేసుకోవచ్చు. ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియోస్ షేర్ చేసుకోండి. ఇట్లా చిన్న చిన్న టిప్స్ తోటి మంచిగా గ్రాండ్గా కనిపించే హెయిర్ స్టైల్స్, లెహెంగాస్ పైన సారీస్ పైనకైనా మంచిగా కనిపించేటి హెయిర్ స్టైల్స్ చాలా చేశాను ప్రీవియస్గా. ఇంకా అవి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంకా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి మంచి మంచి హెయిర్ స్టైల్స్ రాబోతున్నాయి. సో అవేవి మిస్ కావద్దని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కన బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు నా వీడియోస్ మిస్ కాకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మంచి పెడుతున్నాను. అంతవరకు బై, టేక్ కేర్.